ప్రకాశంలో వైసీపీకి మరో వికెట్ రాజీనామా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2017 సంవత్సరంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. గత 20 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 2018లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మార్కాపురానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాల వలన పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో ప్రకటించారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి నిశితంగా మార్కాపురం రాజకీయాలను పరిశీలిస్తే తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల్లో రెడ్లదే పెత్తనం. ఎంతకాలం పనిచేసినా నష్టం తప్ప ఎలాంటి లాభం, ఎలాంటి పదవులు ఇక రావు అని చెప్పి చాలా మంది వైసీపీ రెడ్డి సామాజిక వర్గం నేతలు రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మార్కాపురానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి గత కొంతకాలం నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏలూరి రామచంద్రారెడ్డి రాజీనామాతో మార్కాపురం నియోజకవర్గంలో అలజడి రేగింది. చూద్దాం ఏం జరగబోతుందో.